కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మడికొండ పోలీస్ స్టేషన్లో మా మంత్రివర్యులైనటువంటి కొండ సురేఖ మీద బీఆర్ఎస్ పార్టీ అనుచిత వ్యాఖ్యానాలు చేసినందుకు గాను ఎంపీ ఆ జిల్లాలో ఒక కార్యక్రమంలో చెక్కు పంపిణీ షాదీ ముబారక్ చెక్కు పంపిణీ కార్యక్రమంలో పోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో అక్క మర్యాదపూర్వకంగా పార్టీ వేరైనా మీ సామాజిక వర్గానికి చెందిన ఇక్కడ మొగ్గాలు నేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ సామాజిక వర్గానికి మీరు మహిళలు మీరు న్యాయం చేయండి, మీ ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారని చెప్పి మర్యాదపూర్వకంగా ఒక నూలు దండ సమర్పించడం జరిగింది. మీరు చేసిన అప్పులు కట్టడానికి సిద్ధంగా అవుతా ఉంటే ఈరోజు మీరు మా మీద అలిగేషన్ చేస్తూ ఉన్నారు, ఇలా వక్రీకరిస్తూ ఉన్నారు. ఇది ప్రజలకు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మేము అనవసరంగా మేము కావాలనుకుంటే నిన్ను 2 నిమిషాలలో తీసుకొచ్చి జైల్లో పెట్టగలం, 2 నిమిషాలలో నిన్ను అరెస్టు చేయించగలం. కానీ మమ్మల్ని అరెస్టు చేయించడం మా గొప్పతనం కాదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉన్నాం. మాది గాంధీయవాదం, మాది గాంధీయ మార్గంలో నడిచే కాంగ్రెస్ పార్టీ మాది. కాబట్టి ఒకసారి దీన్ని ప్రజలు గమనించాల్సి, ఈ రాష్ట్రంలో సగం శాతం మహిళలు ఉన్నారు. ఒక బీసీ మహిళను అన్యాయంగా ఆ రోజు అనవసరంగా ఆమె మీద వ్యాఖ్యానం చేయడం తప్పుగా భావిస్తూ ఇమీడియట్గా పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ను అరెస్టు చేయాలి, కేసు నమోదు చేయాలి. అదే కేటీ రామారావు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, వాళ్ళను అరెస్టు చేయాలి, కేసు పెట్టాలి. మీరు మా మీద అక్రమంగా ఎన్నో కేసులు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు జిల్లాలకు వచ్చేటప్పుడే అరెస్టులు చేశారు. కానీ మేము ఎక్కడ కూడా అరెస్టులు చేయడం లేదు. మీరు స్వేచ్ఛగా తిరగండి, మీకు స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు అన్నీ చేయొచ్చు. ఎప్పుడైతే మీరు అప్రజాస్వామ్యం చేస్తారో తప్పకుండా చట్టం పని చేసుకోపోతుందని చెప్పి ఈ సంబంధంగా తెలియజేస్తూ, గౌరవనీయులైన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, వారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు SHO గారికి వారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది, వారి కేసు నమోదు చేయడం జరిగింది, అరెస్టు చేయమని వారికి రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఏదైతే అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బీఆర్ఎస్ ఎలియాస్ టీఆర్ఎస్ పార్టీకి నేను మీడియా ముఖం ద్వారా ఒకటే హెచ్చరిస్తున్నా, మీరు కానీ ఇంకా పద్ధతులు మార్చుకోకుంటే ఈ సోషల్ మీడియాలో ఉన్న ట్విట్టర్ టిల్లు ఎవరైతే టిల్లు రకుల్ రావు ఎలియాస్ టిల్లు రావు ఎలియాస్ గూట్లేగాడు వాని యొక్క టీం ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ గతంలో మా గౌరవనీయులు సీతక్క గారి మీద కూడా ఈరోజు సురేఖ అక్క మీద కూడా అనుచిత వాక్యాలతో పోస్టింగ్ చేయడం జరిగింది. కాబట్టి నేను ఈరోజు మా కార్యకర్తలతో అందరితో ఆయిల్ సీడ్ చైర్మన్ జంగారాఘవరెడ్డితో వచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. నేను SHO గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, IT యాక్ట్ ప్రకారంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి తక్షణమే ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేయాలని నేను మీ మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నా.